రాఖీ మూవీలో ఉన్న కటౌట్కి ఇప్పుడు వార్ 2 మూవీలో ఉన్న కటౌట్ చూడండి. ఆ రెండు పోస్టర్లతో ఇన్స్టాగ్రామ్లో ఎట్లా ట్రెండ్ అయింది. వార్ 2 మూవీతో తారక్ అన్నకి ఎక్కడ బాక్స్ ఆఫీస్ విధంగా తన మార్కెట్ పెరుగుతున్న భయంతో ఇలాంటి ట్రోల్స్ అయితే వస్తున్నాయి. సో ఇంతటి మార్కెట్ పొటెన్షియల్ ఉన్న తారక్ అన్న వాళ్ళ మూవీలో ఉండడం వాళ్ళకి వరం లాంటిది, అదృష్టం లాంటిది. జూనియర్ ఎన్టీఆర్ గారు రుతిక్ రోషన్ కన్నా పెద్ద స్టార్ ఇప్పుడు ఇండియాలో ప్రజెంట్. ఎక్కడ అతన్ని డామినేట్ చేసేస్తాడని భయంతో వీళ్ళకైతే జూనియర్ ఎన్టీఆర్ని తక్కువ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో కానీ అని ఎక్కడ చూసినా కూడా ఒక రేంజ్లో మెమ్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఇది రుతిక్ రోషన్ మూవీ అన్నట్లు ప్రొజెక్ట్ చేయడానికి అందరూ వార్ 2 టీజర్ చూసినట్లు ఉన్నారు కదా. వార్ 2 టీజర్ రిలీజ్ అయిన తర్వాత నాకైతే మళ్ళీ దేవరా రోజులైతే గుర్తైతే వచ్చాయి. మీలో ఎంతమందికి ఇలా గుర్తొచ్చాయి చెప్పండి. దేవరా మూవీ నుంచి ఏ కంటెంట్ రిలీజ్ అయినా వెంటనే ఎగ్గబడి యాంటీ ఫ్యాన్స్ వచ్చేసి ఇది బాగలేదు, ఇది అస్సలు నచ్చలేదు నాకు, అంటే ఇది అసలు ఎవరికి నచ్చుతుంది, దేవరా మూవీని అస్సలు నేను చూడను అని చెప్పి చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ అయితే చేశారు దేవరా మూవీని. బట్ ఏమైంది, వాళ్ళు ఎంత ట్రోల్ చేసినా మీ స్థానం అదే, నా స్థానం ఇదే అని చెప్పి తారక్ అన్న దేవరా మూవీతో ఇండస్ట్రీలో వాళ్ళకి దిమ్మ తిరిగే హిట్ అయితే కొట్టాడు. దాదాపు అంత ట్రోలింగ్ జరిగిన దేవరా మూవీకి, అంతగా బాలేదని ఫీడ్బ్యాక్తో రిలీజ్ అయిన దేవరా మూవీకి డే 1 నుంచి ఫుల్ రన్ వరకు అయితే ప్రతి ఒక్క చోట్ల ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే కొట్టడం అయితే జరిగింది. ఇప్పటికి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ 1 డే 1 రికార్డులో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా మూవీ 98 కోట్ల షేర్తో నెంబర్ 1 ప్లేస్లో అవుతుంది. నెంబర్ 2లో వచ్చేసి 96 కోట్లతో కల్కి మూవీ ప్రభాస్ గారు అయితే ఉన్నారు. సో మీరే అర్థం చేసుకోండి జూనియర్ ఎన్టీఆర్ గారి రేంజ్ ఎలాంటిదో. అలాంటి హీరో దగ్గర నుంచి ఏదైనా కంటెంట్ వస్తే ఇలానే కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వార్ 2 టీజర్ రిలీజ్ అయిన వెంబడే ఎన్ని కుక్కలు మరుగుతున్నాయంటే ఈ కుక్కలతో పాటు నార్త్ ఇండియన్ కుక్కలు కూడా యాడ్ అయ్యాయి. వాళ్ళు ఇంకా అయితే అసలు ముఖం మీద ఎక్స్ప్రెషన్సే ఇవ్వలేని, యాక్టింగే రాని ఆ టైగర్ షాప్ గారితో పోలుస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారిని. ఇంకొకడైతే అసలు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా అయ్యారని చెప్పి ట్వీట్లు వేస్తున్నారు. అందరికీ ఉన్నది ఒకటే, ఫేవర్ మూవీతో తారక్ అన్న పుట్టించిన భయం ఇంకా అలానే ఉందని చెప్పాలి వాళ్ళకి. అండ్ ఎక్కడ వార్ మూవీతో అండ్ వార్ 2 మూవీతో నార్త్ ఇండియా మొత్తం తన మార్కెట్తో ఇంకా ఎక్స్పాండ్ చేసుకొని మొత్తం ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా అయిపోతాడని చెప్పి ఒక్కొక్కరికి భయం అయితే పట్టుకుంది. సో ఆ భయాన్ని కంట్రోల్ చేయలేక, ఆ భయాన్ని వాళ్ళు చూపించుకోలేక ఇలాగా మూవీలో టీజర్ వచ్చిన వెంబడే బాగలేదు అని చెప్పి యాంటీ ఫ్యాన్స్ అయితే ట్వీట్లు అయితే వేయడం. అండ్ వార్ 2 టీజర్ రిలీజ్ అయిన తర్వాత డే 1 వచ్చేసి 24 అవర్స్లోనే దాదాపు నిన్న 60 మిలియన్ వ్యూస్ అని చెప్పాను కదా, టోటల్గా మొత్తం 70 మిలియన్ వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ తెలుగులో వ్యూస్ అయితే డైలీ 3 మిలియన్ పెరుగుతున్నాయి. కొందరు మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ నుంచి టీజర్ రిలీజ్ అయింది, డే 1 20 మిలియన్ 30 మిలియన్స్ వేసుకున్నారు. నెక్స్ట్ డే నుంచి 1 మిలియన్ కూడా రాలేదు ఆ మూవీకి, ఆ టీజర్కి కానీ ఆ ట్రైలర్కి కానీ. సో వాళ్ళు యాడ్ వేసుకొని ఎన్ని వ్యూస్ తెచ్చుకున్నా ఏం లాభం చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు వార్ 2 మూవీ చూడండి, తెలుగులో ఫస్ట్ డే 3.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి, ఇప్పుడు చూడండి 6 మిలియన్ పైన ఉన్న వ్యూస్, అంటే డైలీ 3 మిలియన్ వ్యూస్ పెరుగుతున్నాయి. ఇది ఆర్గానిక్ రీచ్. అండ్ వార్ 2 మూవీతో తారక్ అన్నకి ఎక్కడ బాక్స్ ఆఫీస్ విధంగా తన మార్కెట్ పెరుగుతున్న భయంతో ఇలాంటి ట్రోల్స్ అయితే వస్తున్నాయి. ఎందుకు, రుతిక్ రోషన్ పెద్ద ఏమైనా మార్కెట్ ఉందా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, RRR మూవీ చేసే ముందు జూనియర్ ఎన్టీఆర్ గారి డే 1 కలెక్షన్స్ అరవింద్ సమేత 60 కోట్లు, రామ్ చరణ్ గారిది 30 కోట్లే BVR వినయ విజయ రామ. అండ్ అలాగే రుతిక్ రోషన్ గారిది డే 1 ఇప్పుడు వార్ 2 మూవీ రిలీజ్కి ముందు చెప్పాలంటే 50 crores అని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ గారి డే 1 దాదాపు 172 crores దేవరా మూవీతో. సో ఇంతటి మార్కెట్ పొటెన్షియల్ ఉన్న తారక్ అన్న వాళ్ళ మూవీలో ఉండడం వాళ్ళకి వరం లాంటిది, అదృష్టం లాంటిది. ఇప్పుడు తారక్ అన్న ఎక్కడ ఈ ఓన్లీ తెలుగు మార్కెట్తోనే ఈ రేంజ్లో రికార్డులు కొడుతున్నాడే, ఒకవేళ హిందీ మార్కెట్ కూడా, హిందీ ఆడియన్స్ కూడా తారక్ అన్నకి ఫ్యాన్స్ అయితే కనెక్ట్ అయితే అని చెప్పి భయంతో చాలామంది యాంటీ ఫ్యాన్స్ అయితే అలా ట్వీట్లు అయితే వేస్తున్నారు. సో వాటిని పట్టించుకోకండి. ట్రోల్స్ అన్నవి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ మూవీ నుంచి అయితే ఎదుర్కొంటున్నారు. దేవరా మూవీకి ట్రోల్స్ చూసాము, అండ్ ఇప్పుడు వార్ 2 మూవీ కూడా అదే ట్రోల్స్ అయితే జరుగుతాయి. ఇది కూడా వీకలేరని అయితే నేను క్లారిటీ అయితే ఇస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా. మరి మీరు ఒపీనియన్ ఏంటి? నాకైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది, కావాలనే టార్గెట్ చేసి మరి ట్రోల్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్ కూడా యూట్యూబర్స్ చాలామంది వ్యూస్ కూడా చూడడం అది జరిగింది. రియాక్షన్ చేసే ప్రతి ఒక్కరి వీడియో కూడా చాలా బాగా అయితే రియాక్షన్ చేస్తున్నారు. వాళ్ళు అందరికీ బాగా నచ్చేసింది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ని ఒక రేంజ్లో ప్రైజ్ అయితే చేస్తున్నారు. బట్ కొంతమంది తిటగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం వచ్చేసి తారకాన్ని తక్కువ చేసి డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు.
ఎందుకంటే వాళ్ళకి తెలుసు జూనియర్ ఎన్టీఆర్ గారు రుతిక్ రోషన్ కన్నా పెద్ద స్టార్ ఇప్పుడు ఇండియాలో ప్రజెంట్. ఎక్కడ అతన్ని డామినేట్ చేసేస్తాడని భయంతో వీళ్ళకైతే జూనియర్ ఎన్టీఆర్ని తక్కువ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో కానీ అని ఎక్కడ చూసినా కూడా ఒక రేంజ్లో మెమ్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఇది రుతిక్ రోషన్ మూవీ అన్నట్లు ప్రొజెక్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. బట్ రియాలిటీ వేరు కదా. తారక్ అన్నకుండా ఇప్పుడు మార్కెట్ స్టామినా రుతిక్ రోషన్కి లేదు. క్లియర్గా కనిపిస్తుంది. అందరికీ ఒకటే చెప్తున్నా, ఈ ట్రోల్స్ చూసి నిరాశ అయితే పడకండి. ఈ ట్రోల్స్ అనేవి జూనియర్ ఎన్టీఆర్కి సర్వసాధారణమే. వాటిని అస్సలు పట్టించుకోకండి. అసలు తారకన్న కూడా పట్టించుకోడు. అండ్ ఇంకొకటి గుడ్ న్యూస్ ఏంటంటే తారకన్న చూడండి ఎలాంటి చేంజ్ ఓవర్ అయితే అయ్యాడో. రాఖీ మూవీలో ఉన్న కట్అవుట్కి ఇప్పుడు వాటు మూవీలో ఉన్న కట్అవుట్ చూడండి. ఆ 2 పోస్టర్లతో ఇన్స్టాగ్రామ్లో ఎట్లా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ తారకన్న ఇంతగా చేంజ్ ఓవర్ అవ్వడానికి అండ్ ఇంతగా చేంజ్ ఓవర్ అయ్యి ఒక్కొక్కరిని తన మార్కెట్తో తన యాక్టింగ్ క్యాపబుల్తో అందరినీ సొంతం చేసుకోవడం గల కారణాలు నాకైతే 2 అయితే కనిపిస్తున్నాయి. ఒకటి టాలెంట్ అండ్ ఇంకొకటి తన కెరియర్లో తన నేర్చుకున్న చెడు జ్ఞాపకాలు అనకూడదు కానీ తన కెరియర్లో తను డెవలప్ అవుతున్నప్పుడు తన మూవీస్ చూస్తున్నప్పుడు తను చేసిన ఎక్స్పీరియన్స్ తనకి చాలా అంటే చాలా యూజ్ అయితే పడ్డది. ఎస్పెషల్లీ రభస మూవీ తర్వాత తన చాలా జ్ఞానోదయం అయితే అయింది తారకన్కి. అండ్ అంతకుముందు రాఖీ, అదుర్సు అండ్ ఏమో దొంగ లాంటి కల్ట్ మూవీస్ తీశాడు. ఎలా కల్ట్ అంటున్నా అంటే యాక్టింగ్ వైజ్ సూపర్ మూవీస్ అవన్నీ. ఆ తర్వాత ఏ మూవీ కూడా అంత యాక్టింగ్ పొటెన్షియల్తో మూవీ అయితే తీయలేదు. అండ్ తారకన్నకి అప్పుడు అర్థమైంది, నేను ఒక యాక్టర్ని హీరో కన్నా ముందు యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి. ముందు యాక్టర్ని సాటిస్ఫై చేస్తే రికార్డులు ఆటోమేటిక్గా వస్తాయని చెప్పి టెంపర్ మూవీ నుంచి ప్రతి ఒక్క మూవీ కూడా బ్లాక్ బస్టర్ చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్క మూవీలో చూడండి తారకన్నే వన్ మ్యాన్ షో ఉంటుంది. తన వల్ల మూవీ రన్ అవుతాయి, తన వల్ల హిట్ అవుతాయి, అండ్ తన వల్ల జనాలు సినిమా థియేటర్కి వస్తారు. సో ఇది తన వల్లే, తన యాక్టింగ్ వల్లనే ఆడుతుందని చెప్పి ప్రతి ఒక్క మూవీతో తనైతే ప్రూవ్ అయితే చేసుకుంటున్నాడు. తారకన్న టెంపర్ నుంచి ఆ దేవర వరకు చేసిన ప్రతి మూవీ చూడండి, పెద్దగా మనం చెప్పుకోవాల్సిన మూవీస్ అయితే కావవి. అంటే వేరే హీరోస్ పడితే అవన్నీ ఫ్లాప్ మూవీస్. కానీ తారకన్నకు పడడం వల్ల తన యాక్టింగ్ క్యాపబుల్తో ప్రతి ఒక్కటి కూడా హిట్ చేసుకుంటూ అయితే వచ్చాడు. అటు మూవీ కూడా హిట్ అయితే చేసుకుంటాడు. అండ్ ఎవరు అడ్డొచ్చినా అండ్ ఎవరు పోటీగా వచ్చినా కూడా నిలిచి ఉండేదే లేదని చెప్పి నా గట్టి నమ్మకం. మరి మీరు దీని మీద ఏమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో చేయడానికి గల ముఖ్యం వచ్చేసి ట్రోల్స్ అనేవి సాధారణమే, వాటిని ఎవరు కంట్రోల్ అయితే చేయలేరు. అండ్ ఇలాంటి ట్రోల్స్ జూనియర్ ఎన్టీఆర్కి ఇంకా బొచ్చడి పడినా కూడా ఏం చేయలేరు అని అయితే క్లియర్గా అయితే చెప్తున్నాను. అండ్ వాట్ టు టీజర్ ఇప్పటికీ యూట్యూబ్లో నెంబర్ 1 ప్లేస్లో ట్రెండ్ అయితే అవుతుంది. అటుపక్క చూడండి అరహర వీరమల్లు నుంచి సాంగ్ వచ్చినా కూడా ఆ సాంగ్ 20 మిలియన్ వ్యూస్ వచ్చినా కూడా టాప్ 2లో ట్రెండ్ అవుతుంది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు వాట్ టు టీజర్ మాత్రం టాప్ 1లో ట్రెండ్ అవుతుంది. కానీ వ్యూస్గా చెప్పాను కదా, యాడ్లు వేసుకొని ఎన్ని వ్యూస్ కొట్టినా దానికి ఆర్గానిక్ రీచ్ రాదు. ఆర్గానిక్ రీచ్ అంటే ఇప్పుడు దేవరాకి ఇప్పుడు వార్ 2 మూవీకి వచ్చిన రీచ్ ఆర్గానిక్ రీచ్ అని నేను క్లియర్గా అయితే మీకు చెప్తున్నాను. అండ్ యూట్యూబర్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి మూవ్స్ వచ్చినప్పుడు ఎందుకు ఇట్లా స్ట్రక్ అయితే తెలియవు. మరి మీరేంది ఏమనుకుంటున్నారు దీని మీద ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే